అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబెడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. రాజ్య సంబంధులు అంటే రాజకుమారులు. రాజకుమారులు అంటే భూలోక కుమారులు. మరి ప్రతి ఒక్కరము భూలోక కుమారులమే. మరి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను మనం కాకుండా ఇంకెవరు కూర్చుంటారు అని అంటే, ప్రపంచమును మిక్కిలిగా ప్రేమించినట్లయితే వీరితో కూడా మనకు పాలు పంపులు ఉండవు.